సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క రియల్మీ 7 సిరీస్ అయితే మన యొక్క ఇండియాలో ఆల్రెడీ అయితే లాంచ్ చేశారు. అందులో చూసినట్టయితే రియల్మీ 7i, రియల్మీ 7 అండ్ రియల్మీ 7 Pro అనమాట. ఈ యొక్క 3 మొబైల్ చూసినట్టయితే ఫైనల్గా మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ఫ్యూచర్లో చూసుకున్నట్టయితే మనకు రియల్మీ 7 సిరీస్లోనే రియల్మీ 7 5G మొబైల్ అయితే రాబోతుంది. మనకు రీసెంట్గా లాంచ్ చేసిన ఈ యొక్క 3 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు 5G మొబైల్స్ అయితే కాదు. ఈ యొక్క 3 మొబైల్స్ వచ్చేసి మనకు 4G మొబైల్ మాత్రమే అనమాట. ఇప్పుడు చూసినట్టయితే రియల్మీ 7 అంటే ఈ యొక్క 7 సిరీస్ ఏదైతే ఉందో దీంట్లో ఒక 5G వేరియంట్ అయితే రాబోతుంది. సో అఫ్ కోర్స్ ఇప్పటిదాకా చూసినట్టయితే ఇది మనకు ఇండియాలో ఎప్పుడు వస్తుంది అనేది కొంచెం కన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు నవంబర్ 19న ఈ యొక్క యూకేలో చూసినట్టయితే దీని యొక్క లాంచ్ అయితే ఉందన్నమాట. మరి దీని యొక్క లాంచ్ ఎప్పుడు, దీని యొక్క టైమింగ్ ఏంటి, తర్వాత దీని యొక్క ప్రాసెసర్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేవా, కెమెరా ఏంటి, తర్వాత ప్రైస్ ఎంత ఉంటుంది, ఇవైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ అంతేకాక మన యొక్క ఇండియాలో కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట. సో ఫలానా తారీఖు వస్తుందని. సో అది కూడా నేను కన్ఫామ్గా ఈ వీడియోలో అయితే క్లియర్గా చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, రియల్మీ 7 5G కంటే ముందర ఒకసారి మనకు ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ 7 మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. మన యొక్క ఇండియాలో లాంచ్ చేసిన ఈ యొక్క రియల్మీ 7 మొబైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు MediaTek Helio G95 ప్రాసెసర్తో అయితే వచ్చింది. ఇది ఫస్ట్ టైం మనకు ఈ యొక్క మొబైల్లో యూజ్ చేశారనే చెప్పుకోవచ్చు అనమాట. ఇది మనకు కంప్లీట్గా 4G మొబైల్. అండ్ దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు పంచువల్ కెమెరాలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 30 వాట్స్ వాచ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇది రియల్మీ 7 గురించి మాట్లాడుకున్నట్టయితే. అండ్ బేస్ వేరియంట్ మనకు 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 14,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఇది మన యొక్క ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ 7 మొబైల్ అనమాట. మరి ఇప్పుడు రియల్మీ 7 5G మొబైల్కి ఏం స్పెక్స్ ఉన్నాయి, ఏం డిఫరెన్స్ ఉందో ఇప్పుడు అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా చూసినట్టయితే ఈ యొక్క మొబైల్ వచ్చేసి మనకు నవంబర్ 19న యూకేలో అయితే లాంచ్ చేస్తున్నారు. మరి యూకేలో అయిపోయిన తర్వాత మనకు డెఫినెట్గా ఇండియాలో తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా అక్కడ మనకు చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు అనమాట. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క రియల్మీ 7 5G మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు సేమ్ రియల్మీ 7 లాగానే 6.5 ఇంచ్ ఫుల్ HD+ ఈ యొక్క మంచి డిస్ప్లేతో అయితే వస్తుంది. సో డెఫినెట్గా మీకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం అదిరిపోతుంది అనే చెప్పుకోవచ్చు. అంతేకాక దీంట్లో కూడా మనకు 90 Hz రిఫ్రెష్ రేట్తో అయితే రాబోతుంది అనమాట. సో ఈ యొక్క స్మూత్నెస్ పరంగా చూసినట్టయితే మనకు చాలా బటర్ స్మూత్గా ఉంటుందని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ డిస్ప్లే విషయంలో అలాగే రిఫ్రెష్ రేట్ విషయంలో మనకు సేమ్ యాజ్ యూజువల్గా రియల్మీ 7కి ఏదైతే ఇచ్చారో అదే ఇచ్చారని ఇక్కడైతే మనకు క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే దీని యొక్క కెమెరా అనమాట. దీని యొక్క కెమెరా చూసినట్టయితే రియల్మీ 7 5G మొబైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన పంచువల్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. మరి బ్రో, రియల్మీ 7 మనకు ఈ యొక్క ఇండియాలో లాంచ్ చేసింది, దానికి స్టార్టింగే 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఇచ్చారు కదా. మరి దీనికేంటి 5G మొబైల్ అయినప్పటికీ మనకు 48 మెగాపిక్సెల్ అంటే? సో ఈ యొక్క రియల్మీ V5 మొబైల్ వచ్చేసి ఒకటి చైనాలో అయితే లాంచ్ చేశారు. సో దానికే రీబ్రాండెడ్ వర్షన్గా ఈ యొక్క రియల్మీ 7 5G మొబైల్ అయితే రాబోతుంది అనమాట. సో రియల్మీ V5 మొబైల్ చూస్తున్నా అది వచ్చేసి మనకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. MediaTek Dimensity 720 యొక్క 5G ప్రాసెసర్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దానికి కూడా మనకు 30 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఇదే రియల్మీ V5ని వీళ్ళు పేరు మార్చేసి ఈ యొక్క రియల్మీ 7 5G పేరు మీద అయితే మనకు యూకేలో లాంచ్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి దీని యొక్క కెమెరా చూసుకున్నా మనకు అంటే ఈ యొక్క రియల్మీ 7 5G మొబైల్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు MediaTekతో వచ్చిన MediaTek Dimensity ఈ యొక్క 5G ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. అంటే MediaTek Dimensity 720 5G ప్రాసెసర్. ఇది చూసినట్టయితే మనకు 7nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ Android 10 అప్డేట్ ఉంటుంది. అండ్ దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు రియల్మీ UI ఈ యొక్క లేటెస్ట్ UI 2.0తో అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే అసలు ఈ యొక్క మొబైల్ ఎందుకు లాంచ్ చేస్తున్నారంటే అండర్ 20,000 సెగ్మెంట్లో ఒక మంచి బడ్జెట్ 5G మొబైల్ కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క రియల్మీ 7 5G అనేది మనకు చాలా ఫ్రెండ్లీ పాకెట్ బడ్జెట్ మొబైలే అవుతుందనే చెప్పుకోవచ్చు. అండ్ కెమెరా గురించి చూసినట్టయితే మనకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో ఉంటుంది. అలాగే మనకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క సెల్ఫీ పంచువల్ కెమెరాతో అయితే వస్తుంది. దీంతో మీరు అప్ టు 4K 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాతో మీరు అప్ టు 1080p 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే ఈ యొక్క రియల్మీ 7 5G మొబైల్ అయితే ఉందో దీంట్లో మనకు 6GB ర్యామ్తో అలాగే 8GB ర్యామ్తో 2 వేరియంట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ మీకు పక్కాగా 128GB యొక్క ఇంటర్నల్ స్టోరేజ్తో ఒక వేరియంట్ అయితే కన్ఫామ్గా వస్తుంది. ఇందులో మనకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ ప్లస్ డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా ఉండబోతుంది అనమాట. సో దీని ద్వారా
ద్వారా మీరు 2 సిమ్ కార్డులు అలాగే 1 మెమరీ కార్డు అయితే ఎట్ ఏ టైం అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. తర్వాత ఫైనల్గా చూసినా దీనికి ఈ యొక్క రియల్మీ 7 5G మొబైల్ అయితే ఉందో దీనికి కూడా మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకు 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే మనకు 3.5mm జాక్ కూడా ఉండబోతుంది అనమాట. మీకు బ్యాటరీ విషయంలో, తర్వాత ఈ యొక్క ప్రాసెసర్ విషయంలో, తర్వాత కెమెరా విషయంలో, డిస్ప్లే విషయంలో ప్రతి ఒక్కటి మనకు ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన రియల్మీ V5 మొబైల్ అయితే ఉందో సో అదే కేటగిరీ అదే స్పెక్స్తో ఈ యొక్క రియల్మీ 7 5G మొబైల్ మనకు యూకేలో అయితే లాంచ్ చేస్తున్నారు. మరి ఈ యొక్క మొబైల్ మన యొక్క ఇండియాలో వస్తుందో లేదో అక్కడైతే మనకు కన్ఫర్మేషన్ అయితే లేదనమాట. ఒకవేళ వస్తే మనకు 5G మొబైల్తో ఈ యొక్క మీడియాటెక్ డైమెన్సిటీ 720G ఈ యొక్క 5G ప్రాసెసర్ ఏదైతే ఉందో దీంతో కూడా మన యొక్క ఇండియాలో అయితే తీసుకొని రావచ్చు. ఒకవేళ ఈ యొక్క మొబైల్ మనకు 5Gలో వచ్చినప్పటికీ కేవలం 5Gకి నామకే వస్తే మాత్రమే చెప్పుకోవడానికి బాగుంటుంది. అండ్ ప్రాసెసర్ చూసినట్టయితే మనకు డైమెన్సిటీ ప్రాసెసర్ కంప్లీట్గా వేరేదైతే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కెమెరా చూసినట్టయితే మనకు ఆల్రెడీ ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ 7 కంటే తక్కువ ఉండటం అయితే జరిగింది. 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. సో అంత ఇంట్రెస్టింగ్గా అయితే లేదనమాట. కాకపోతే దీంట్లో మనం ఇంట్రెస్టింగ్గా చూపాల్సిన పాయింట్ ఏమంటే ఇది ఒక 5G మొబైల్. తర్వాత చూసినట్టయితే దీంట్లో మనకు 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు బడ్జెట్లో అంటే 20,000 కేటగిరీలో ఒక మంచి 5G మొబైల్ కావాలంటే ఈ యొక్క రియల్మీ 7 సిరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. మరి ఫైనల్గా చూసినట్టయితే మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ రియల్మీ V5 చూసినట్టయితే మనకు ఇదే స్పెక్స్తో సేమ్ అక్కడ చైనాలో అయితే లాంచ్ చేస్తారు. అక్కడ మనకు 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 17,000 రూపీస్ నియర్లీ అయితే లాంచ్ చేస్తారు. అండ్ హై అండ్ వేరియంట్ 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 21,400 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు అనమాట. మరి మన యొక్క ఇండియాలో వచ్చినప్పటికీ ఇవే ప్రైసెస్ ఉన్నాయని మనకైతే అంత గ్యారంటీ అయితే ఉండదు. సో నాకు తెలిసి ఇదే ప్రైసెస్తో మన యొక్క ఇండియాలో కూడా వస్తుందని నేనైతే అనుకుంటాను. ఒకవేళ వస్తే మనకు డిసెంబర్ నాటికి ఖచ్చితంగా ఈ యొక్క రియల్మీ 7 5G మొబైల్ అయితే రావాలి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు 50-50 ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు రియల్మీ ఆల్రెడీ వచ్చేసి రియల్మీ 8 అండ్ రియల్మీ 8 Pro ఈ యొక్క సిరీస్ పైన వర్క్ అయితే చేస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఇది వచ్చినా రాకపోయినా మాత్రం మనకు ఖచ్చితంగా రియల్మీ 8 మొబైల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి ఈ యొక్క మొబైల్ మన యొక్క ఇండియాలో వస్తే తీసుకొచ్చా లేదా అంటే మీకు బడ్జెట్ కేటగిరీలో ఒక మంచి 5G మొబైల్ కావాలంటే మాత్రమే ఈ యొక్క మొబైల్ జోలికి అయితే వెళ్ళండి. లేకపోతే మీకు రియల్మీ 7 మొబైలే అద్దరిపోతుంది అనమాట. మీకు 5G చూసుకున్నట్టయితే ఈ రోజులో అంత యూస్ఫుల్ అయితే కాదు. అందుకోసమే రియల్మీ 7 మనకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క రియల్మీ 7 5G మొబైల్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.